విషపు రాతలు కట్టుకథలకు కేరఫ్ ఆంధ్రజ్యోతి. ఎప్పుడూ చావు పాసే, సోయలేని మాటలు, అబద్ధపు కథనాలు. అనని మాటలను ఆపాదించడం ఈ ఎల్లో పేపర్కే సాధ్యం. ఒక పద్ధతి పాడు లేదు. ఆది నుంచి ఎల్లో జర్నలిజమే. తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బద్ధ వ్యతిరేకి. ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణకు తెలంగాణ అంటే అస్సలే పడదు. తెలంగాణ అభివృద్ధిని అస్సలే కోరుకోరు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు ఎలా చూస్తారు? విషపు రాతలు కట్టుకథలకు ఆంధ్రజ్యోతి కేర్ ఆఫ్ అడ్రస్గా కనబడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? రైతుల ఆత్మహత్యలతో, చేనేతల ఆత్మహత్యలతో, వలసలతో జీవోత్సవంలో ఉన్నటువంటి తెలంగాణకు ప్రాణం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. వారి సేవలు మరింత అవసరం తెలంగాణకు కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఈ రకంగా కేసీఆర్ గారు చావు కోరుకునే విధంగా రాతలు రాయడం అనేది చాలా దుర్మార్గం. కేసీఆర్ గారు కేవలం రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు, 2 సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడు గురించి ఒక వార్త రాస్తున్నప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఎంతో బాధ్యతాయుతంగా ఒక వార్తాపత్రిక మెదలాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు ఆంధ్రజ్యోతి ఒక పార్టీకి, ఒక నాయకుడికి ఒక మౌత్ పీస్ లాగా తయారై ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి సోయి కూడా లేకుండా ఎవరు ఇవ్వనటువంటి విషయాన్ని ఒక బోల్డ్ లెటర్స్ లో వార్తగా రాయడము తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు కలిసివేసింది. ఎందుకంటే కేసీఆర్ ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానిస్తారు. ఎంతో మందికి అభిమాన నాయకుడు. అలాంటి అభిమాన నాయకుడి గురించి ఎవరైనా కూడా మంచి వార్త చూడాలనుకుంటారు, మంచి వార్త వినాలనుకుంటారు. కానీ మరి ఈ రకంగా చెడు వార్తలు రాయడము, చెడును సూచించే విధంగా రాయడము, చావును కోరుకోవడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గము, చాలా దురదృష్టకరము. పత్రికల్లో విలువలు దిగజారుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాల్సి ఉంటది. నిన్న స్వయంగా నేను అక్కడే ఉన్నాను. నేను కేసీఆర్ గారితోని వారి కుటుంబ సభ్యులను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో నేను కేసీఆర్ గారితోనే ఉన్నాను. వారు ఒక్క మాట కూడా ఏదైతే ఆంధ్రజ్యోతి రాసిందో దాని లాగా ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. వారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుమారుడికి ఒక 1 కోటి రూపాయలు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కూతురికి 1 కోటి రూపాయలు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తల్లికి ఒక 25 లక్షల రూపాయల చెక్ ఇచ్చి వారికి ధైర్యాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో తిరిగినటువంటి అనుచరులకు, కార్యకర్తలకు కూడా ఒక ధైర్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి వాళ్ళు వెంటనే వారు క్షమాపణ చెప్పాలి. మరి ఒక రీజాయిండర్ కూడా రేపటి పేపర్ లో పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను సజెషన్ ఇస్తున్నా. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు.